ఏమి ఈ ధనస్సు నాకు లేవకున్నది కదా, రెండు చేతుల బలము ఉపయోగించినా కానీ మళ్ళీ లేపి చూసేదాన్ని. నమ శివాయ ఓం 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 నమో నమో ఏమి ఈ ధనస్సు ఇంత బలీయమున్నది, ఎంత లేపినా లేవకున్నది కదా. నాకన్నా బలాగ్నుడు ఎవరున్నాడు చూసేదా కాక. నేను అందుకే అందేదానే నల్ల ఒక పిల్లి కోడి పక్కన అన్నట్టు మనకేం లేదు ఇక్కడ ఎవరో ఇక్కడ పోతే శ్రీరామచంద్రుడు ఆ శివధనుసును ఎప్పుడు ఎత్తి విడిచివేశాడు. ఆ సభలో ఉన్న సీతాదేవి పూలమాల ఏ తీరుగా ఇస్తున్నది.
ఖ్యాతి గణిపుడు దేశమాల ఖ్యాతి గణపుడు నీతితో గూసురవరులకును నీతితోడబో సురవరులకును అదిగో ఆ సీతాదేవి ఎప్పుడు శ్రీరామచంద్రుని మెడ లోపల పూలమాల వేశాడు. ఆ సభ లోపల జనక చక్రవర్తి మహారాజు గారు ఏమనుచున్నారు? జై బోలో సీతా సమేత శ్రీరామచంద్ర భగవానికి దేవగా అయ్యా మన పురోహితులను పిలిపించము, లగ్నం చేసిస్తాం. ఈ సీతాదేవి కళ్యాణం లోపల ఒకటి కాదు 4 కళ్యాణములు ఉన్నాయి. కావున అయోధ్య నగరము పోయి దశరథ మహారాజు గారిని కౌసల్య కైక సుమిత్ర ఆ భరత చక్రాన్ని పక్షమి ప్రజలను బ్రాహ్మణోత్తముల పురోహితులను తోడుకొని రమ్మనుకున్నారా? రమ్మనుకుంది. సరే స్వామి, చిత్తం మీరు అన్ని జంపుగానే కోరుకొని వచ్చేదని స్వామి. డైరెక్ట్ ఆ ఒక్క కాలేదు. పట్టాభిషేకం నాడైతే తప్పకుండా తీసుకురాగలరు. పట్టాభిషేకం నాడు కుడుక రవిక బట్టలు, పోకలు, ఖర్జూర పండ్లు, ఓడువాల బియ్యము, కట్న కానుకలు. కుడుకలు, రవిక బట్టలు, ఓడువాల బియ్యము, పట్టు వస్త్రాలు, కట్న కానుకలు పట్టాభిషేకం నాడు తీసుకురాగలరు. ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రాములకు టైం అవుతుంది కాబట్టి దయచేసి అందరూ మాకు సహకరించగలరని కోరుచున్నాము. ఈ యొక్క సీతారామ కళ్యాణమునకు పాటలు, మేకప్ మెన్ మన రవణ గారు శ్రీరామపత్రి జనకస్య పుత్రి శ్రీలక్ష్మీనారాయణ